నమస్తే, మీరు చూస్తున్నది తెలుగు రైతు. నా పేరు హరిప్రసాద్. మనం ఈరోజు జనగామ జిల్లా రంగనాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో ఉన్నాము. ఈరోజు మనతో పాటు రైతు బొడుగు చంద్రమౌళి గారు ఉన్నారు. నమస్తే, మీ పంటల గురించి తెలుసుకున్నాము, మీ గురించి తెలుసుకున్నాము, సాగు వివరాలు కనుక్కుందామని వచ్చినాము. మీ సాగు వివరాలు చేయగలుగుతారు మా ఛానల్కి తెలియజెప్పండి. ఏమేమి పంటలు వేశారు, ఎంత విస్తీర్ణంలో వేశారు? టమాటా వేశారు, కాకర, మిర్చి. ఎంతెంత విస్తీర్ణంలో వేశారు? మొత్తం ఒక 5 ఎకరాల బిట్టులో అదొక రకం మొత్తం టోటల్ వేసిన. కొంత బంతి, కొంత కాకర, కొంత చిక్కుడు, మిర్చి, వంకాయ, మన బెండకాయ, ప్లస్ పాలకూర, ఆకుకూర లాంటివి అన్నీగా. మనకు ఒకటి ఏంటంటే కూరగాయలలో నుంచి ఒక 10 సంవత్సరాల అనుభవం మనకు అసలు. అట్లా వల్ల ఏది వేస్తే ఏ టైంలో వేస్తే మనకు రేట్ ఉంటుంది, అది ఏ టైంలో మనం పెడితే ఎట్లుంటుంది, దానికి ఎలాంటి మనం మందులు కొట్టాలి, ఎలాంటి ప్లస్ మనకు దానికి టైంకు మనం ఎట్లా చూసుకోవాలనేది కొంచెం మనకు తెలుసు. అది మనకు ఏ టైం టు మనం చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సీడ్స్ కానీ అది దాని గురించి మనం అన్ని సీడ్ కానీ ఏది కానీ మనం అనుకున్నట్టు అన్నీ చేసుకుంటే అందరికి ఎవరికైనా బాగానే ఉంటుంది. కాకుండా ఒకటి ఏంటంటే టైం టు టైం మనం పని చేసుకోవాలి, కష్టపడాలి, సీడ్ కూడా తెచ్చుకోవాలి. మంచిగా అన్ని బరాబర్ అన్ని గడ్డి లేకుండా అన్ని చేసుకుంటే బాగానే ఉంటుంది ఏదైనా కూడా. సీడ్ నేను వచ్చేసి ఇది మనం యూఎస్ పెట్టిన దానికి మనం పెట్టుబడి అంటే 6 ఎకరం అంటే 10,000 వరకు పెట్టుబడి అవుతుంది. ఇది మనకు ధరకు దొర అనేది కాదు, ఉంటుంది రేటు మనం అనుకోకుండా. కానీ కష్టపడకూడదు, మన పని ఒకటి 10 రకాలు వేసినాం కాబట్టి ఏదో ఒక పని చేస్తే ఒకదానికి కాకుండా ఒకదానికి అనేది మనకు పక్కా తాకుతుంది, నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు. మనకు ఒకటి కాదు ఒకటి వస్తుంది అనొద్దు, ఒకటి 10 రకాలు వేయడం. ఎందుకంటే మనం ఒకటి పోయినా ఒకటి మనం పైకి తీసుకొస్తుంది అన్నట్టు. ఇప్పుడు వేసినాం మనకు అనుకున్నట్టు అన్ని రకాల మనకు ఇప్పుడు కలిసి వచ్చినాయి, కానీ ఇప్పుడు మనకు కలిసి వచ్చినాయి అని మురిసేది కాదు. ఒకటానికి ఒక రకం మనం కంపల్సరీ అంటే ఏక పంట విధానం కాకుండా 4 రకాల పంటలు వేసుకున్నా మార్కెటింగ్ మీకు ఒక పంట రేట్ లేనప్పటికీ ఇంకో పంట రైతు స్థాయిలో ఎటువంటి నష్టం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనతో 4 రకాల పంటలు వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మార్కెటింగ్ విధానంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా మీరు? లేకపోతే ఇబ్బంది అంటే మనకు ఎదుర్కొనే ఇబ్బంది ఎందుకుంటాయి అంటే దానికి మనకు ఏ టైంకు ఏది వస్తుంది అన్న ఆలోచనతో ఉంటేనే ఓకే. ఇప్పుడు నేను వండిస్తున్నాను కూరగాయలు, నేను కూడా వండిస్తా అంటే అట్లా కాదు, వండిగాలి. అంటే ఏ టైంలో మనం పెడితే మనకి ఏ టైం వస్తుంది, మళ్ళీ ఇప్పుడు మీరు పెట్టేటప్పటికి కూడా ఏ టైంలో మనం లేని పంటనే పెట్టుకోవాలి. అందరి వీటిలో నేను పెడితే మళ్ళీ మనం ఇప్పుడు ముందుగా టమాటా పంట చూసాము, అది మీరు వర్షాకాలం స్టార్టింగ్ లో వేసారా? వర్షాకాలం మనకు క్రాప్ వచ్చే వరకు మనకు వర్షాలు పోతాయని చెప్పేసి మనకు పండు వండటానికి పోతాయని చెప్పేసి అట్లా పోస్తున్నారు. అంతకంటే ముందు వద్దు నువ్వు పోతే ఏమైందంటే మళ్ళీ వేస్ట్ చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మరి వర్షాకాలం దిగుబడి ఎలా ఉంది మీకు? టమాటా మంచిగా ఉందా? మీరు అనుకున్న మంచి దిగుబడి చేరుకున్నారా? ఎందుకంటే వర్షాలకు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతికూల పరిస్థితుల వల్ల మీకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మనం ఏంటంటే క్రాప్ తెంపేయడానికి వచ్చే వరకు దసరాకి ఎప్పుడైనా దసరా ముందు అందిందనుకో వర్షాలు ఎప్పుడు కూడా మనకు కాపులన్నీ అయిపోతాయి. కాబట్టి వర్షాలు పడ్డాయి మళ్ళీ ఎమ్మడి ఎండ కొడుతుంది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సరే, రెండవది ఏంటంటే మనం కాకరలు చూస్తున్నాం. కాకరలు అందరూ పందిర్లు వేసుకుంటారు, పాక్షిక పందిర్లు, కానీ మీరు మొత్తం నేల మీదనే వేశారు. నేల మీద అంటే మనకు కొంచెం కౌలు పట్టిన భూమి కాబట్టి మనకు సొంతం పర్మనెంట్ లేదు కాబట్టి పందిర్లే బాగుంటాయి. వాస్తవానికి అయితే పందిర్లు నెంబర్ 1. కానీ ఇట్లా కూడా మనం కొంచెం వరకు ఒక రూపాయల బారణమందం కవర్ చేసుకుంటాం. దిగుబడి తగ్గిందా మీకు? దిగుబడి మంచిగానే వెళ్ళింది. నేను వచ్చేసి ఇప్పుడు ఇది 10 గుంటల లోపే ఉంటుంది. వెళ్ళినప్పుడల్లా క్వింటల్ 10 కిలోలు వెళ్తుంది. 3 రోజులకు ఒకసారి క్వింటల్ 10 కిలోలు వెళ్తుంది. ఇది కూడా మార్కెటింగ్ మీరే దగ్గర నేనే పోయి తీసుకుపోయి అమ్ముతున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 35-40 పోతుంది రేటు. రైతు వారిగా మీకు వచ్చే రేటు 40 రూపాయల వరకు వస్తుంది. 40 వస్తుంది. ఆకుకూరలు వచ్చేసి మా పిల్లగాళ్ళు రోజుకు 500-400 అమ్ముకుంటున్నారు. రోజుకు అమ్ముకుంటున్నారు. లోకల్ అమ్మిన తర్వాత మార్కెట్లో అంటే గన్పూర్లో పోతుంది. మనం అమ్ముకుంటేనే ఎక్కువ. కానీ కాకుండా ఒకటి ఏంటంటే మనకు కొంచెం టైం దొరకక పోయడం జరుగుతుంది. కొన్ని అమ్ముతాం, పోస్తాం, కంపల్సరీ పోస్తాం. సరే, మీకు సాగుకు అయ్యే ఖర్చు వివరాలు? ఇప్పుడు వచ్చేసి మొత్తం టోటల్ దీనికి నేను ఒక్కొక్క పంటకు వచ్చి అంటే 1,50,000 పెట్టుబడి. మొత్తం 5 ఎకరాలు విస్తీర్ణం 1,50,000 పెట్టినాను. 1,50,000 పెట్టినా. ఇక మనకు వచ్చేసి అదృష్టం చెప్పలేము, కలిసి వస్తే మాత్రం
ఇప్పటివరకు మీ ఆదాయం మరి వీటి మీద? ఇప్పుడైతే రోజుకు ఒక 5,000 6,000 అమ్ముతున్నాం. రోజు 6,000 అమ్ముతున్నాం. ఇప్పటికైతే బాగానే ఉంటుంది. కూరగాయలలో నష్టపోవడం అనేది అసలు ఎన్నడూ కూడా వేస్ట్, అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ కష్టం చేసుకోవాలి అంతే. ఫస్ట్ మెయిన్ కష్టం చేసుకోవాలి మంచిగా. అది కాకుండా కూడా ఏంటంటే టైం టు టైం ఏ టైంలో పెడితే ఏది రేటు ఉంటుంది, ఏది పడుతుంది అన్నది చూసుకొని ఉంటే మనకు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అది అంతే, మంచిగా ఉంటుంది అది. కానీ కష్టం చేసుకోవాలి, దాన్ని బట్టి మనం మంచిగా చేసుకోవాలి. దానికి